ఏం గురు ఇంకెంతసేపు అవుద్ది? అయిపోవచ్చింది. తొందరగా కానీ కాలేజీ విడిచిపెట్టే టైం అవుతుంది. వాళ్ళని పట్టుకోండి. ఏ ఫోన్ ఆటో సైకిల్ ఆటో 2 స్టేషన్ తీసుకురా. ఏ మిస్టర్ గెట్ అప్. ఫాలో మీ. పద. ఓయ్ ఆటో లే పద, ఇంటికి పద. ఎవరింటికి? మీ ఇంటికే. నిన్ను జామీన్ మీద విడుదల చేశారు కానీ ఇంటికి పద. జామీన్ మీద విడుదల? నన్నేనా ఇంకెవరినన్నా? సరిగ్గా కనుక్కో, లేకపోతే నీ ఉద్యోగం ఉడితే. నిన్నేనయ్యా మగరా. పద పద. దిక్కు మొక్కు లేనండి. నాకు జామీన్ ఇచ్చి విడుదల చేసిన పుణ్యాత్ముడు ఎవడండి బా. మంచిదమ్మా. పద. మీ ఇంటికి పోనీ. మరేనండి. అగ్గిపెట్టి ఎక్కడుంది? ఎందుకండి? నీళ్లు కాయాలి. హాయ్ బాబాయ్, పర్లేదండి. సరేనండి. ఆదరించే ప్రభుత లేఖ కావ్య బాల నిలువలేదు. కవిత అయినా వనిత అయినా ప్రేమ లేఖ పెరగలేదు. చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా. చేడు మింగి తీపి నీకై పంచమరిచేనా. వనిత లత కవిత మనలేవులే కజత. ఆగు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. ఎందుకండి? రాత్రంతా ఎక్కడున్నావు? మా ఇంట్లో ఉన్నారండి. తెలుసు, అందుకే లోపలికి రావద్దంటున్నాను. మా ఇంట్లో ఉంటే తప్పేంటండి? అసలు నేను ఎవరో తెలుసా అండి? తెలుసు, నువ్వు ఒక ఆటో డ్రైవర్వి. హాయ్, నేను ఆటో డ్రైవర్నేనండి. నేనేం పెద్ద మినిటర్ అని చెప్పడం లేదండి. కానండి
నేను మినిటర్ని కావచ్చండి. నేనే రేపు ఎలక్షన్ లో నిలబడి గెలిచి మినిటర్న ఇక్కడికి వస్తే మీరే నా మెడలో దండేసి నా కాళ్ళు గడికి నెత్తిని చల్లుకుంటారండి. ఇందులో నీ జోక్యం అనవసరం. నేను మాట్లాడేది ఈఎంఐ గురించి. నీతి జాతి లేనిటువంటి బజార్ రకానికి ఇక్కడ స్థానం లేదు. ఆడకూతురు అయిపోయావు, లేకపోతే చెంపపులు రాళ్ళగొట్టి చేతిలో పెడతాను. ఈవిడికి నీతి జాతి లేదంటావా? ఏమిటండి ఇవి చేసి నీతి మొదలు పని? ఇంకేం చేయాలి? రాత్రంతా ఒక పరాయవాడి కొంపలో ఉంది. నేను పరాయివాడినా? కాకపోతే మరేమిటి? ఏమిటి నీకు ఈ అమ్మాయికి ఉన్న చుట్టరికం? ఈ మాట మర్యాదగా మొదట్లోనే అడుగుంటే అంత గొడవ లేకపోను కదండి. ఈవిడి గారికి నాకు ఏమిటి చుట్టరికమా? ఈమెవరో తెలుసా అండి? మా మాస్టర్ గారు అమ్మాయి అండి. మాస్టర్ అంటే నాకు ఓనామాలు చెప్పిన గురువు కాదండి, నాకు పేణం పోసిన దేవుడండి. ఆయన గారికి ఈ ప్రపంచంలో మిగిలిందల్లా ఈ ఒక్కతేనండి. ఈవిడి గారి చదువు కోసం బతుకు కోసం దిగులు పడి ఆయన మంచం ఎక్కారండి. ఆ దిగులుతోనే ఆయన చచ్చిపోయారండి. పోతూ పోతూ వెనక ముందు అండా దండా లేని ఆడపిల్లరా, నీకు ఈలైనంత వరకు ఈ పిల్లనొక్క కంట కనిపెట్టుండి నేను లేని లోటు తీర్చరా చేయని నాకు అప్పచెప్పిపోయారండి. ఈవిడ గారు నా ఇంట్లో పోటుంటే తప్ప అండి? నువ్వు ఇక్కడే ఉండు. పదమనింటికి రండమ్మ గారు రండి. ఇక మీరు పోయి ఏ హాస్టల్లోనూ ఉండక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. ఇదంతా మీది, ఆ వరండా నాది. పొద్దెక్కింది, ఉండండి. హోటల్కి పోయి క్యారియర్ భోజనం తీసుకొస్తాను. నేను మట్టి చేస్తాను, సరుకులు తీసుకురా. ఓ 5 నిమిషాల్లో వచ్చేస్తాను. నాగమ్మా, ఒక కప్పు కాఫీ తీసురా. అలాగేనమ్మా. చూడు, కాఫీతో పాటు ఒక శారటాన్ కూడా తీసురా. తల పగిలిపోతుంది. హలో గంగా, ఇది చూడు ఎలా ఉంది. మిస్టర్ మోహన్, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. కష్టాల్లో ఆదుకున్నారనే కృతజ్ఞతతో మిమ్మల్ని సన్నిహితులుగా చేరనిచ్చేనే గాని మీ డబ్బు కాసిపడి శీలా నమ్ముకునే నీచురాల్ని కాదు. గంగా, ప్లీజ్ గెట్ అవుట్. బయటకు వెళ్ళండి. బయటికి వెళ్ళవలసింది నేను కాదు, నువ్వు. ఇప్పుడే నీ హస్బెండ్ ని డిస్మిస్ చేస్తున్నాను. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయండి, లేదా సామాన్లు బజార్లో పారేస్తాను. ఎంత పని చేసావు గంగా. చూడు, మళ్ళీ మొదలుకు వచ్చింది మన బ్రతుకు. ఏమోనండి, వాడి ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతుంటే భరించలేకపోయాను. అలా అంటే ఎలా? మన అవసరం మంచి మాటలతో లౌక్యంగా ఎలాగో అతన్ని దూరంగా ఉంచి మేనేజ్ చేస్తే సరే. ఏం లౌక్యమో ఏవో. అమ్మా, కాఫీ. హలో గంగా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కూర్చోండి. హియర్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఎలా ఉంది? ఏ బాగాలేదా? నెక్లెస్ బాగానే ఉంది, కానీ ఇంత కాస్ట్లీ ప్రెజెంటేషన్స్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు మోహన్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇష్టం లేకపోతే మానేద్దాం. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. మరోలా అనుకోవద్దు. మీరు కాదు కూడదు అంటే తీసుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నీకు ఇష్టం లేని పని చేయమని నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. ఐ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్స్. ఐ హోప్ యూ డోంట్ మైండ్ టు హ్యావ్ కపుల్ ఆఫ్ డ్రింక్స్. ఓ షూర్. ఓహో, సగటు ఆడపిల్లల కథలన్నీ కట్నాల చుట్టూ తిరుగుతాయని ఎక్కడో చదివినట్టు గుర్తు. నీ కథ కూడా ఆ రూల్ ప్రకారమే నడుస్తుందన్నమాట. దీనికి పరిష్కారం ఆలోచిద్దాం. సరే, నేను బయలుదేరినా? రానా, మా నాన్నగారే. నమస్కారం అండి. నా క్లాస్మేట్ కాంచిందన్న. నీ గురించి అమ్మాయి ఎప్పుడు చెబుతుంటుందమ్మా, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి? వచ్చి చాలాసేపు అయిందండి. అనుకోకుండా మార్కెట్ లో కనిపిస్తే మన ఇంటికి తీసుకొచ్చింది. వస్తానండి. అలాగే. అతనేనమ్మా మా అల్లుడు.
ఇంట్లోకి రావచ్చుగా. రాడు, నేను వచ్చాను కదా అంచేత రాడు. నేను వెళ్ళిపోయాక వస్తాడు. కట్నం కట్నం అని అమ్మాయి ముందు చిందులు దొక్కుతాడు. అదో రకమైన క్యారెక్టర్. మీరంటే భయం అండి? నేనంటే కాదు, నా దెబ్బలంటే భయం. ఓ అలాగా. వస్తానండి. అలాగే. వస్తాను. హలో. STD is not working? Yes, sir. Okay, then book an urgent call to Hyderabad. Yes, same number. Okay.